అందరికీ నమస్కారం. నేను మీ రంగమోహన్ నాయుడు. ఈరోజు ఈ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి ఇంటర్ కాలేజీల యొక్క సందర్శనార్థం ఈరోజు కర్నూలు జిల్లా గోనెగండ్లో ఉన్నటువంటి ఇంటర్మీడియట్ కాలేజీను సందర్శించడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మరి ఇంటర్ కాలేజీలో మరి మౌలిక సదుపాయాల్లో భాగంగా మరి అనేక రకాలుగా మరి వాటర్ కానీ నీళ్ళ వసతి కానీ అదేవిధంగా సరైనటువంటి బిల్డింగ్స్ కానీ విద్యార్థులకు సౌకర్యార్థంగా బస్సు సౌకర్యం కానీ ఇవన్నీ కూడా అదేవిధంగా విద్యార్థులకు మరి ల్యాబ్కు సంబంధించి మరి పరికరాలు కానీ మరి విద్యార్థులకు సబ్జెక్టులకు బోధించేటువంటి ఫ్యాకల్టీ కానీ ఈ యొక్క మౌలిక సదుపాయాలను పరిష్కరించాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా మరి చాలా ఇంటర్మీడియట్ కాలేజీల్లో మరి విద్యార్థులు మరి సరైనటువంటి మరి సంఖ్యలో ఉన్నప్పటికీ మరి సబ్జెక్టుల యొక్క బోధించేటువంటి బోధన సిబ్బంది యొక్క మరి తక్కువగా ఉండడం వలన మరి విద్యార్థులకు సరైనటువంటి మరి విద్యను అందడం లేదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గుర్తించి మరి విద్యార్థులకు మా యొక్క కోర్సులకు అనుగుణంగా సబ్జెక్టులకు అనుగుణంగా మరి లెక్చరర్లను పోస్టులను ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని, విద్యార్థులకు అనుగుణంగా భవనాలు కూడా మరి రిపేర్ లేకుండా మరి కొత్త భవనాలు నిర్మించాలని, విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం కల్పించాలని, మరి ఆ యొక్క ఫర్నిచర్లను పూర్తిగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని మరి ఆర్వైఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా కోరుతూ ఉన్నాం. ముఖ్యంగా ఇంటర్మీడియట్ లో చదువుతున్నటువంటి విద్యార్థులకు, సైన్స్ లో ఉన్నటువంటి విద్యార్థులకు మరి వాళ్ళ ల్యాబులకు సంబంధించి పరికరాలు కానీ ప్రాక్టికల్ సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు కానీ వీటన్నిటిని కూడా మరి పూర్తిగా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా ఆర్వైఎస్ఎఫ్ గా కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంటర్మీడియట్ కాలేజ్ సంబంధించి విద్యార్థుల పక్షాన ఉండి మరి విద్యార్థుల సౌలభ్యం కోసం మౌలిక సదుపాయాల కోసం మరి ఆర్వైఎస్ఎఫ్ గా మరి అన్ని కాలేజీలో తిరుగుతూ ఆ యొక్క నూతన కమిటీలను ఏర్పాటు చేస్తూ విద్యార్థుల యొక్క చైతన్యం కోసం వారి అభివృద్ధి కోసం ఆర్వైఎస్ ఎప్పుడు కూడా ముందుంటుందని, కాబట్టి విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందని కూడా తెలియజేస్తున్నాం. జై రాయలసీమ.